ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో కొత్త అధ్యాయం మొదలు కానుంది. హైదరాబాద్ బెస్ట్ ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్-1 రాకెట్ ను ప్రయోగిస్తోంది. శ్రీహరికోట నుంచి రాకెట్ ను ప్రయోగిస్తున్నారు. ఈ మిషన్ పేరు ఆగమన్ అని పేరు పెట్టారు. ఇండియాలో ప్రైవేట్ సంస్థ నిర్మించి ప్రయోగించబోతున్న తొలి ఆర్బిటల్ రాకెట్ ఇదే కావడం గమనార్హం. ఈ రాకెట్ సుమారు 350 కేజీల బరువున్న ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్ లోకి రాకెట్ ను స్కైరూట్ ఏరోస్పేస్ స్వదేశీ పరిజ్ఞానంతో సిద్దం చేసింది. సుమారు 7 అంతస్తుల భవనం ఎత్తుండే ఈ రాకెట్ ను కార్బన్ కాంపోజిట్ తో తయారు చేశారు. ఇది ఉక్కు కంటే 5 రెట్లు చాలా తేలిగ్గా ఉంటుంది. ఇందులో 3D ప్రింటెడ్ లిక్విడ్ ఇంజన్లు, అత్యాధునిక ప్రొపల్షన్ సిస్టమ్స్ అమర్చారు. దీనికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. సార్, ఫస్ట్ ఇది ఎస్పెషల్లీ సార్ విక్రమ్-1 రాకెట్ ప్రయోగం అనేది భారత అంతరిక్ష మైలురాయికి ఎంతవరకు కీలకమని చెప్పొచ్చు? ఎందుకంటే ఇది ఇండియాలో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ కదా. సో దీని స్పెషాలిటీ ఏంటి అసలు? అవునండి, ఈ రోజు చాలా చరిత్రాత్మకమైన రోజు కాబోతుందని చెప్పవచ్చు అండి మన భారత అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో. ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఏం చూసామంటే కేవలం ఇస్రోకి సంబంధించిన లాంచ్ వెహికల్స్ ఉపగ్రహాలను తీసుకెళ్లి కక్షలో పెడుతున్న పరిస్థితి మనం చూసాం. కానీ మీరు విశ్వవ్యాప్తంగా కనుక చూసినట్లయితే, అమెరికా కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటేనండి, అమెరికాలో 2011 తర్వాత వారు పెద్ద ఎత్తున స్కైరూట్ అంటే ఈ స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీస్ వాళ్ళు ఎంకరేజ్ చేశారు. సో ఈ రోజు ఉపగ్రహాలన్నీ కూడా స్పేస్ ఎక్స్ నుంచి పంపిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళాలంటే కూడా ఎలాన్ మస్క్ కి సంబంధించిన స్పేస్ ఎక్స్ ద్వారానే వాళ్ళు వెళ్తా ఉన్నారు. అదేవిధంగా మన పక్కకున్న చైనా కూడా చూస్తే అక్కడ కూడా చాలా ప్రైవేట్ కంపెనీస్ వస్తూ ఉన్నాయండి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మన భారతదేశం నుంచి, మన హైదరాబాద్ నుంచి ఏర్పడిన ఒక కంపెనీ తను తయారు చేసిన ఒక మొదటి ప్రైవేట్ రాకెట్, అంటే భారతదేశంలో ఇస్రో తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీ తయారు చేసిన రాకెట్ ఈ రోజు ప్రయోగం చేయబోతా ఉంది. సో మన ప్రేక్షకులందరూ కూడా చూస్తారు. దగ్గరగా ఇది సుమారుగా 30,000 కిలోలు ఉంటుందండి ఈ ఒక వెహికల్. ఇందాక మీరు చెప్పినట్టు 7 అంతస్తుల బిల్డింగ్ అంత సైజ్ ఉంటుంది. అంటే దీన్ని మనం PSL తో కూడా కంపేర్ చేసుకోవచ్చు. సో ఇవాళ టార్గెట్ ఏంటంటే, ఈ యొక్క స్కైరూట్ శాస్త్రవేత్తల ముందు ఉన్న టార్గెట్ ఏంటంటే దగ్గర 15 నిమిషాల కాల వ్యవధిలో 3 దశల్లో ఉన్న సాలిడ్ ఇంజన్స్ ఉన్న స్టేజెస్ని ప్లస్ ఒక లిక్విడ్ స్టేజ్లో ఉన్న ఒక ఇది స్టేజ్ ఉంటుందండి. సో మొత్తానికి 4 స్టేజ్ల్లో ఉన్న ఈ వాహక నౌక ద్వారా దగ్గరగా 350 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాలు అంటే పేలోడ్స్ని వీరు కక్షలో పెట్టాలి. సో మన ప్రేక్షకులందరూ చూస్తారు, 15 నిమిషాలలో దగ్గర భూమి నుంచి 450 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. అక్కడ దాకా వెళ్ళి 350 కిలోల బరువున ఉపగ్రహాన్ని పంపబోతుందని చూడొచ్చు. సో ఇది కనుక అనుకున్నట్టు కనుక సక్సెస్ అయితేనండి. అండ్ ఇంకోటి, ఇది ఎక్కడి నుంచి లాంచ్ అవుతుందంటే మన శ్రీహరికోట నుంచి అండి. ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి జరుగుతుంది. అంటే ప్రైవేట్ కంపెనీకి అయినప్పటికీ కూడా, అంటే అమెరికాలో కూడా ఇదే పరిస్థితి మనం చూస్తాం. ఎప్పుడైనా స్పేస్ ఎక్స్ తన లాంచ్ చేయాలనుకుంటే నాసాకి సంబంధించిన లాంచ్ ప్యాడ్స్ నుంచి వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. సో విశ్వవ్యాప్తంగా ఆల్రెడీ ప్రైవేట్ కంపెనీస్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది, మనం చూస్తా ఉన్నాం. సో ఆ దిశ వైపు ఇవాళ మన భారతదేశంలో నిర్మించిన మొదటి ప్రైవేట్ రాకెట్, అది కూడా మన హైదరాబాద్ సంబంధించిన కంపెనీ అది. సో అది సక్సెస్ కావాలని మనందరం కోరుకోవాలండి. సో జనరల్లీ మనం PSLV రాకెట్స్ చూస్తూ ఉంటాం ఇస్రో నుంచి ప్రయోగించడం. ఈ రాకెట్ ఫస్ట్ టైం ప్రైవేట్ రాకెట్ ని మనం లాంచ్ చేయడం కదా, అది కూడా ఇస్రో నుంచి పంపిస్తున్నారు. సో అంటే ఏంటి ఈ ఆగమన్ మిషన్ ప్రధాన లక్ష్యం ఏంటి అసలు? అవునండి, మీరు అన్నట్టుగా ఈ ఒక మిషన్ పేరు ఆగమన్ అని పెట్టారండి. అది కాకుండా మీరు చూస్తే ఈ ఒక రాకెట్ పేరు కూడా విక్రమ్-1 అని పెట్టారు. అంటే మనం PSLV, GSLV ఇస్రో వెహికల్స్ మనం పిలుస్తా ఉన్నాం. ఇది ఏంటంటే వారు యాక్చువల్గా అంటే విక్రమ్ సారాభాయ్ గారు, అంటే ఎవరైతే ఇస్రో సంస్థకి పితామహుడు, దాన్ని ఫౌండింగ్ పర్సన్ ఉన్నారో ఆయన పేరు మీద పెట్టిన థింగ్. అదే కాకుండా వీళ్ళ ఇంజన్స్ పేర్లు కూడా రమన్ అని, కలాం అని ఇలా వారు పెట్టుకున్నా ఉన్న పరిస్థితి. సో ఈ రోజు ఈ మిషన్ పేరు ఆగమన్ చెప్తున్నారు. సో మీరు అడిగినట్టుగా చూసినట్లయితే ఇప్పుడు PSLV, GSLVతో ఇంకా పోల్చుకుని మనం చూస్తే, ఇప్పుడు మనం చూడండి, మన భారతదేశం నుంచి ఏదైనా అంతరిక్షం పంపాలంటే ముఖ్యంగా 2 రకాల వెహికల్స్ ఉంటాయి, PSLV, GSLV. GSLVలో Mark 2, Mark 3 ఉంటుంది, దాన్ని LVM-3 అని పిలుస్తున్నారు. సో PSLV మనం తీసుకున్నట్లయితే దగ్గర 3,20,000 కిలోల బరువు ఉంటుంది మన PSLV. 3,20,000 కిలోల బరువు ఉంటుంది. భూమి నుంచి అది 650 నుంచి 2,000 కిలోమీటర్ల దాకా ఈ ఉపగ్రహాలను అది తీసుకెళ్లగలుగుతుంది. అత్యధికంగా అది 1,800 కిలోల బరువుని PSLV మోసుకోగలుగుతుందండి. కానీ ఈ యొక్క రాకెట్ తీసుకున్నట్లయితే, అంటే అదే కాకుండా PSLV దగ్గర 15 అంతస్తుల బిల్డింగ్ సైజులో ఉంటుంది. నేను చెప్పినట్టుగా 3,20,000 కిలోల బరువు ఉంటుంది. అయితే ఈ యొక్క రాకెట్ మనం చూసుకుంటే ఒక చిన్న రాకెట్ అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళ దగ్గర PSLV అనేది చాలా భారీ మొత్తంలో ఉంటుంది.
పిఎస్ఎల్వి ఎందుకంటే మనకు కంపేర్ టు స్మాల్. అయితే దానికి ముందు మన దగ్గర సౌండింగ్ రాకెట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు చూడండి చాలా చిన్నగా ఉంది, దీనికి స్టాప్ ఆన్ బూస్టర్స్ అట్లా ఏమీ లేవు మన దాంట్లో చూస్తే. సో ఇలా ఎన్ని రకాలుగా చూసినా కూడా ఇది ఒక చిన్న ప్రయోగం అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటేనండి, చిన్నది అనే కంటే కూడా చాలా గట్టిదని చెప్పుకోవాలి. ఎందుకంటే మన విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కంపెనీస్తో మనం పోల్చి చూస్తే డెఫినెట్గా ఇది చాలా ఒక మైల్ రాయి అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే నేను ఇవాళ మార్నింగే నేను చూడడం జరిగింది, విశ్వవ్యాప్తంగా ఉన్న వేరే వేరే ప్రైవేట్ కంపెనీస్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు లాంచ్ చేశారు, వాళ్ళ పనితీరు ఎప్పుడు వాళ్ళకి సక్సెస్ వచ్చింది అనేది మనం చూస్తే డెఫినెట్గా ఆ దిశ వైపు. అండ్ అదే కాకుండా వీళ్ళకి ఎంకరేజ్మెంట్ మనం ఒకవేళ మనం చూస్తే చాలా ప్రైవేట్ ఫండింగే వీళ్ళు రేజ్ చేసుకున్నారండి. అదేవిధంగా మనం ఒకవేళ స్పేస్ ఎక్స్ తీసుకుంటే ఎలాన్ మస్క్ మనకు తెలుసు, దానికి తొలినాళ్ళలో 2006లోనే నాసా వాళ్ళకి దగ్గర 40 కోట్ల రూపాయలు ఇచ్చింది ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ. కానీ ఇక్కడ ఏంటంటే పూర్తిగా ఇది ప్రైవేట్ సపోర్ట్, అంటే కేవలం ఫెసిలిటీస్ని లాంచ్ కావాల్సిన ఫెసిలిటీస్ కానీ. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ రాకెట్ కేవలం ఒక రాకెట్ కాదు, అందులో ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు టెస్ట్ చేశారండి. ప్రతి ఆస్పెక్ట్ని కూడా కొన్ని టెస్టులు వాళ్ళు ఇస్రో సెంటర్లో చేస్తే, కొన్ని వాళ్ళ ఆదిపట్లలో ఉన్న వాళ్ళ కేంద్రంలో చేశారు. అదే కాకుండా నాగ్పూర్లో సోలార్ ఇండస్ట్రీస్ అని అక్కడ కొన్ని చేశారు. అయితే ఇంతకుముందు వీళ్ళు ఎక్స్పెరిమెంటల్ లాంచ్ కూడా చేశారండి, అంటే ఒక రెండు సంవత్సరాల క్రితం చేశారు. అయితే ఇది మొదటి ఆర్బిటల్ లాంచ్ అనమాట, అంటే సబ్ ఆర్బిటల్ మిషన్ చేశారు, కక్షలో చేరకుండా ఉన్న మిషన్ చేశారు. ఇవాళ మాత్రం ఏం చేయబోతున్నారు అంటే కక్షని దాటి, అంటే 100 కిలోమీటర్లు దాటి ఏదైతే మనకు ఉంటుందో 450 కిలోమీటర్ల దూరంలో ఇవాళ ఈ లాంచ్ వెహికల్ తన ఉపగ్రహాన్ని తీసుకెళ్లి కక్షలో పెడుతుంది. సో ఇది కనుక చేయగలిగితే డెఫినెట్గా మన దేశ చరిత్రలో, సో డెఫినెట్గా మన జీటీవీ నుంచి కూడా ఇవాళ మనం, ఎందుకంటే ఇట్లాంటి ఎన్నో ఉన్నతమైన మిషన్స్ మీద మనం డిస్కషన్ చేస్తా ఉన్నామండి. సో లెట్ us హోప్ దిస్ ఆల్సో సక్సీడ్ టుడే. ఓకే, సో మీరు చెప్పారు ఇంతకుముందు చాలా ప్రైవేట్ రాకెట్స్ అదర్ కంట్రీస్లో లాంచ్ చేశారు, దానికి నాసా లాంటి బిగ్ కంపెనీస్ కూడా సపోర్ట్ చేశాయి, ఫండింగ్ కూడా చేశాయి కొన్ని క్రోడ్స్ అని. మన ఇండియాలోకి వచ్చేసరికి ఈ భారత అంతరిక్ష పరిశోధన రంగంలో ఇది కొత్త అధ్యాయం అని చెప్పొచ్చు. ఫస్ట్ టైం మనం స్కై రూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్ 1 రాకెట్ ని మనం ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నాం. మన ఇస్రో సపోర్ట్ ఎంతవరకు ఉంది ప్రైవేట్ కంపెనీ? డెఫినెట్ గానండి. యాక్చువల్గా చెప్పాలంటే ఈ యొక్క కంపెనీని స్థాపించిన వారే ఇస్రో పూర్వ శాస్త్రవేత్తలు, అంటే వాళ్ళు యంగ్స్టర్స్ అని చెప్పుకోవచ్చు. వారు ఎక్కువ కాలం లేకుండా వారు బయటకు వచ్చి మనం ఎందుకు ఇలా సొంతంగా ఒక ప్రైవేట్ కంపెనీ, ఎందుకంటే విశ్వవ్యాప్తంగా చూస్తున్న ప్రక్రియను వాళ్ళు ముందే గమనించారు. 10 సంవత్సరాల క్రితం వాళ్ళు ఏమనుకున్నారంటే ఖచ్చితంగా ప్రైవేట్ రంగం, అంటే ఒక మాట చెప్పాలండి, ఇది కొత్తగా 2024లో 2020లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త స్పేస్ పాలసీ తీసుకొచ్చింది ప్రైవేట్ కంపెనీస్ ఎంకరేజ్ చేస్తూ. కానీ అంతకుముందే ఇప్పటికే చాలా ప్రైవేట్ కంపెనీస్ ఇందులో ఎంతో రోల్ ప్లే చేస్తున్నాయండి మన భారత అంతరిక్ష ప్రోగ్రాంలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనందరికీ గోగ్రేజ్ కంపెనీ తెలుసు, వాళ్ళు ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు అవన్నీ చేస్తారు. కానీ వాళ్ళు వన్ ఆఫ్ ద విక్రమ్ ఇంజన్ కూడా వాళ్ళు తయారు చేస్తారు. అదే కాకుండా L&T కంపెనీ ఉంది, అంటే ఇప్పటికే వీళ్ళు తయారు చేసి ఇస్రోకి ఇస్తున్నారండి. అదే కాకుండా మన హైదరాబాద్లో MTAR అన్నది బాలనగర్లో ఉంటుంది. సో వాళ్ళు క్రయోజెనిక్ ఇంజన్ తయారు చేసే వ్యవస్థ వాళ్ళ దగ్గర ఉన్నది. సో ఈ మాట అంటే నేనేం చెప్తున్నానంటే అసలు ఇప్పటికే ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో చిన్న చిన్న కాంపోనెంట్స్, పెద్ద కాంపోనెంట్స్ వరకు ఈ ప్రైవేట్ కంపెనీస్ తయారు చేసి ఇస్రోకి ఇస్తున్నాయి. కానీ ఇది మొదటిసారి ఏంటంటే పూర్తిగా ఒక కంపెనీకి, అంటే మొత్తం లాంచ్ వెహికల్నే వాళ్ళు సొంతంగా తయారు చేసుకొని దాని కాంపోనెంట్స్ తయారు చేసుకొని లాంచ్ చేసే అవకాశం ఇస్తున్నారు. సో డెఫినెట్గా ఇందులో ఇస్రో సహకారం అయితే ఖచ్చితంగా ఉన్నదండి. ఇస్రోలో నిజం చెప్పాలంటే ఇంకా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అనేది కూడా ఉందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఔత్సాహికంగా మీరు ముందుకు వస్తే ఇస్రో మీకు టెక్నాలజీని, అంటే తయారు చేసే ట్రైనింగ్, దానికి కావాల్సిన టెక్నాలజీ కూడా మీకు ఇచ్చే పరిస్థితిలో ఈరోజు ఇస్రో ఉంది. సో మనం చూస్తుంది ఏంటంటే ఇస్రో తనకు తాను పెట్టుకోవట్లేదు, అంటే ఈ చిన్న లాంచ్ వెహికల్స్ ఏవైతున్నాయో ఆ ప్రైవేట్ PSCలు ఉన్నాయో దీన్ని తయారు చేసే టెక్నాలజీని కూడా ప్రైవేట్ కంపెనీస్కి, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్కి ఇస్రో అందజేస్తూ ఉంది. సో డెఫినెట్గా ఇస్రో ఎంకరేజ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ మిషన్లో పంపించబోయే ఉపగ్రహాలు ఏంటి? ఈ స్కై రూట్ ఏరోస్పేస్ రూపొందించిన ఈ రాకెట్లో ఏంటి ప్రత్యేకతలు ఏంటి? అవునండి, అంటే మొత్తానికి బేసికల్ చెప్పాలంటే ఇందులో ఉన్న ఉపగ్రహాలన్నీ కూడా ఒక రకమైన టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ అనమాట అండి. అంటే ఆ ఉపగ్రహాలు కూడా కొత్త రకమైన ప్రయోగాలకి నాంది పలుకుతున్న థింగ్స్ ఉన్నాయి. అంటే దగ్గరగా 350 కిలోలు బరువు ఉన్నది. అందులో దాని ఒక పేరు చెప్పుకుంటే ఇందులో మనకి ఎంబ్రేస్ అనే ఒక ఉపగ్రహం ఉన్నది. ఇది రోబోటిక్ ఆర్మ్స్, అంటే అంతరిక్షంలో రోబోటిక్ ఆర్మ్స్ని, అంటే స్పేస్ డెబ్రిస్ ఇప్పుడు మనకి పెద్ద సమస్య వస్తూ ఉన్నది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఉపగ్రహాన్ని పంపిస్తా ఉన్నాం, కాలం చెల్లిన తర్వాత అట్లా చక్కర్లు కొడతా ఉన్నాయి. సో ఆ ఒక చెత్తని పట్టుకొని వాట్ ఇస్ దట్ దాన్ని ఎట్లా దాన్ని ఎలా నివారించాలనేది ఒక ఆలోచన జరుగుతుంది విశ్వవ్యాప్తంగా. సో అందులో ఒక చిన్న ప్రయోగం అన్నమాట. ఇవాళ ఏం చేస్తుందంటే అట్లా ఫ్రీగా తిరుగుతున్న చెత్తని పట్టుకుని
ఒక దగ్గర తీసుకురాగలిగే ఒక ఉపగ్రహం ఉందని చెప్తా ఉన్నారు, ఎంబ్రేస్ అని. యాక్చువల్గా ఈ చాలా వరకు ఇన్ఫర్మేషన్ నిన్ననే ఇచ్చారంటే చాలా లేట్గా వచ్చింది వీళ్ళ ఈ ప్రెస్ కిట్ అంతా కూడా. అదే కాకుండా ఇందులో సోలార్ శాటిలైట్ అని గ్రహ స్పేస్ అనే ఒక కంపెనీకి సంబంధించిన ఉపగ్రహం ఉన్నది. ఇది కూడా ఏంటంటే లో ఎర్త్ ఆర్బిట్, అంటే ఇప్పుడు ఇది లో ఎర్త్ ఆర్బిట్కి వెళ్తుంది కదా, సో అలా ఉంది. అదే కాకుండా ఇందులో స్కోప్ శాటిలైట్ అని అంటే స్కై రూట్కి సంబంధించిన ఉపగ్రహం కూడా ఇందులో ఉందండి. అదే మెయిన్ థింగ్ అనమాట. అంటే ఎక్కువ బరువు ఉన్న థింగ్ ఇది. రేపనాడు ఫ్యూచర్లో జరగబోయే మిషన్స్ కూడా ఎన్నో యూనిక్ టెక్నాలజీస్ని టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే స్కై రూట్కి ఇందులో బేసికల్గా తన ఒక ఉపగ్రహం స్కోప్ అనే ఉపగ్రహమే కాకుండా మిగతా ఉపగ్రహాలు కూడా పంపిస్తున్నారు. అదే కాకుండా ఇందులో జర్మనీకి, అదే కాకుండా ఇందులో కాస్మిక్ బ్లూమ్ అని ఇది యాక్చువల్గా ఒక ఆర్ట్ వర్క్ అనమాట. అంటే డైమండ్స్ ఉంటాయి. మన దగ్గర ఒకవేళ పిక్చర్ ఉంటే మనం చూపెట్టచ్చు. అంటే ఒక పువ్వు రూపంలో డైమండ్స్ని ఉన్న థింగ్ని వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. అదే కాకుండా మనము ఈ రైస్ మీద, బియ్యం గింజ మీద డ్రాయింగ్ వేసే వాళ్ళని, ఆర్ట్స్ వేసే వాళ్ళు చూస్తా ఉన్నాం. అయితే ఒక వ్యక్తి అజయ్ కుమార్ మటవాడ అని చెప్పేసి అతను తయారు చేసిన ఒక స్కల్ప్చర్, అంటే అందులో మన సివి రమణ్ గారు, విక్రమ్ సారాభాయ్ గారు, అబ్దుల్ కలాం గారి ఒక చిన్న చిన్న విగ్రహాలని తయారు చేసినవి కూడా ఇందులో పెడతా ఉన్నారు. సో మొత్తానికి 6 ఉపగ్రహాలతో ఇది వెళ్ళబోయే పరిస్థితి ఉన్నది. సార్, ఇప్పుడే మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆఖరి నిమిషంలో విక్రమ్ ప్రయోగం ఆగినట్టు మనకు న్యూస్ అయితే బ్రేకింగ్ వస్తుంది. సాంకేతిక సమస్యతో విక్రమ్ ఆగినట్టు కూడా తెలుస్తుంది. ప్రయోగానికి 4 నిమిషాల ముందు ఇంతకుముందే ప్రకటన చేస్తున్నట్టయితే మనకి బ్రేకింగ్ వస్తుంది. ఏంటి అంటే ఇంకా ప్రయోగం ఏంటి అంటే ఎలా చూడొచ్చు దీన్ని? అంటే ఇది స్వాభావికమే అండి. అంటే ఇట్ ఈస్ వెరీ కామన్. మీరు మనం స్పేస్ ఎక్స్ అనేది మనకు తెలుసు, ఇవాళ వరల్డ్లో చాలా పెద్ద కంపెనీ. వాళ్ళే ఎన్నోసార్లు నిమిషం ముందు, 2 నిమిషాల ముందు ఎన్నోసార్లు పోస్ట్ పోన్ చేసిన పరిస్థితులు మనం చూసినాం. సో ఇదైతే మరి అంటే బహుశా మనకి ఇంకా కొన్ని నిమిషాల్లో మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇది కౌంట్ డౌన్ వాళ్ళు నిన్న నుంచే వీళ్ళు అంటే చాలా తక్కువ సమయం కౌంట్ డౌన్ అండి. పిఎస్ఎల్వి తీసుకుంటే ఏమవుతుందంటే అట్లీస్ట్ ఒక 24 hours 18 hours ముందు తీసుకుంటారు కౌంట్ డౌన్ అనేది, ఫైనల్ కౌంట్ డౌన్. కానీ ఇదేంటంటే ఇవాళ మార్నింగే అంటే ప్రయోగానికి ముందు అన్ని రకాల పరీక్షలు అయిన తర్వాత మనకు ముందుకెళ్తుంది కదా, ఈ చివరి నిమిషంలో సాంకేతిక సమస్య అంటే ఎలా చూడొచ్చు అసలు? అదేనండి, అంటే బహుశా అంటే వాళ్ళు ఏదైనా సడన్గా ఏదైనా డిటెక్ట్ చేస్తే, అంటే ఒకసారి ఏమవుతుందంటే అండి, కౌంట్ డౌన్ అయితే మొదలవుతుంది మొత్తం, అందులో చాలా వరకు మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. కానీ చివరి స్టేజ్లో ఏంటంటే అందులో సిస్టమ్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. అంటే మనం నడవకుండానే ఏదైనా తనకి తేడా కనిపించింది అనుకోండి, అది అక్కడికక్కడే ఆ లాంచ్ని ఆపేసే పరిస్థితి ఉంటుంది. ఇది మన పిఎస్ఎల్వి వెహికల్స్ కూడా ఉంటుంది. అంటే ఇంకో విషయం కూడా చెప్పొచ్చు, అంటే ఇప్పటికైతే వాళ్ళకి మనకేమి, నేను చూస్తా ఉన్నాను, వివరణ అయితే ఏం లేదు, ఎందుకు ఆపారనే వివరణ అయితే క్లియర్ కట్గా లేదు. అంటే ఇంకో ఆస్పెక్ట్ కూడా ఉంటుందండి. ఒకసారి ఏమైందంటే మన పిఎస్ఎల్వి లాంచ్ చూస్తే అది కూడా కొన్ని నిమిషాలు లేట్ లాంచ్ చేశారు. కారణం ఏంటంటే మనకి నేను ఇందాక మీకు చెప్పాను, ఈ ఉపగ్రహాల చెత్త ఒకటి మనకు పెరుగుపోయి ఉన్నది. అంటే కాలం చెల్లిన ఉపగ్రహాలు భూమి కక్షలో తిరుగుతూ ఉన్నాయి, నట్లు, బోర్డులు, రాకెట్ బాడీస్. అయితే అప్పుడప్పుడు అవి కూడా అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో అలా ఒకసారి ఏమైందంటే ఇస్రో లాంచ్ చేద్దాం అనుకున్న కొద్ది నిమిషాల ముందు ఒక పెద్ద మేఘం, అంటే ఒక ఏదో కాలం చెల్లిన ఉపగ్రహం సంబంధించిన డెబ్రిస్ ఒకటి వెళ్తుంది. సో అది వెళ్ళేదాకా దీన్ని ఆపే పరిస్థితి మనం చూసామండి. సో ఇప్పటికైతే మరి ఏంటనేది లెటస్ చెక్ ఎగ్జాక్ట్ రీజన్ ఏందనేది మనం. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి సార్, మనం చూసాం కదా 1-2 సార్లు. తరచు జరుగుతూనే ఉంటాయండి. ఈవెన్ చంద్రయాన్ 2 లాంచ్ అయిన టైంలో కూడా 2019లో చంద్రయాన్ 2 లాంచ్ అవుదామని అనుకుంది. అక్కడ యాక్చువల్లీ ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా వచ్చారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చూడడానికి వచ్చారు. వస్తే మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చారు కదా, లాంచ్ చేయాలనేది ఏమీ అనుకోలేదు శాస్త్రవేత్తలు. అందులో వాళ్ళకి దే డిటెక్టెడ్ ఏ ప్రాబ్లం, ఇమీడియట్గా 5 నిమిషాల ముందు ఆపారు. ఎందుకంటే లాంచ్ చేసి మొహమాటం పడి లాంచ్ చేసేసి ఫెయిల్యూర్కి దారి తీసే బదులు ఆ సమస్య ఏదైనా ఉంటే దాన్ని అధిగమించి ఇంకా కొద్దిగా దీన్ని పోస్ట్ పోన్ చేసుకొని చేస్తే ప్రయోగం చేస్తే బాగుంటుందండి. అంటే ఎందుకు మనం చూస్తూ ఉన్నాం, ఇస్రోకి మనం ఏమంటే కురువృద్ధుల అంటే పెద్దవాళ్ళందరూ కూడా అక్కడ, ఫార్మర్ ఇస్రో చైర్మన్ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. అంటే వాళ్ళు కూడా ఎంతో ఆసక్తితో ఇది సక్సెస్ కావాలనే ఆలోచనతో ఉన్నారు. మొదటిసారి మనకి ప్రైవేట్ రాకెట్ అనేది లాంచ్ చేయబోతున్నా కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవునండి, అవును.
అయితే ఇంకో దీని విశేషాల గురించి మనం మాట్లాడుకుంటానంటే ఇప్పుడు ఏమవుతుందంటేనండి విశ్వవ్యాప్తంగా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అంటే ఒకప్పుడు ఏమయ్యేదంటే పెద్ద పెద్ద ఉపగ్రహాలు 400 కిలోల బరువు ఉండేవి, 1000 కిలోల బరువు ఉండేవి. కానీ ఇప్పుడు 400 కిలోల బరువున్న ఉపగ్రహం చేసే పనిని కేవలం 4 కిలోల ఉపగ్రహంతోనే మనం చేసే పరిస్థితి ఉన్నది. అంటే మనకి అంత పెద్ద రాకెట్లు కూడా అవసరం లేదు యాక్చువల్గా. అంటే ఇంతకుముందు మనం ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్ఎల్వి మనం తీసుకున్నట్లయితే పెద్ద పెద్ద ఉపగ్రహాన్ని లాంచ్ చేయడానికి మనం పంపించేవాళ్ళమండి. సో ఈ మధ్యకాలంలో ఏమవుతున్నాయంటే శాటిలైట్ల సైజ్ కూడా చిన్నగా అయిపోతా ఉంది. అయితే ఇప్పుడు ఏమవుతుంది, రాకెట్ల సైజ్ కూడా చిన్నగా కావాలి. అయితే ఇది దృష్టిలో పెట్టుకొని అటు రష్యా కూడా తన లాంచ్ వెహికల్లో ఒక మినియేచర్ వర్షన్ తీసుకొస్తా ఉందండి. అదేవిధంగా మన భారతదేశం కూడా SSLV స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని తీసుకొస్తుంది. తేవడమే కాకుండా దానికోసం అంటే ఇక ముందు మనం ఫ్యూచర్లో ఎట్లాంటి మిషన్ చూస్తామంటే చిన్న ఉపగ్రహాలని చిన్న రాకెట్ల ద్వారా పంపించే ఒక సిస్టమ్ని మనం చూడబోతున్నామండి. అయితే దీని కొరకు ఇస్రో ఏం చేసిందంటే ఆల్రెడీ ఇక్కడ కులశేఖరపట్నం అంటే తమిళనాడు తూటుకోడి జిల్లా వస్తుంది. అది అక్కడ ఒక సపరేట్ స్పేస్ పోర్ట్ అంటే మనకు శ్రీహరికోట తెలుసు, శ్రీహరికోట లాంటిదే ఇట్లా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ కోసం ఉపగ్రహాల కోసం అది ఒక స్పేస్ పోర్ట్ తయారు చేస్తున్నారు. ఆల్రెడీ దానికి భూమి పూజ కూడా అయ్యింది. అంటే నేను ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు అంటే ఈ ప్రత్యేకత గురించి మనం మాట్లాడుకుంటే ఒకప్పుడు మన పిఎస్ఎల్వి తీసుకుంటే కనీసం 30 రోజులు పడుతుందండి. దానికి ఎంతో టైం పడుతుంది, వేలాది మంది శాస్త్రవేత్తలను ఇన్వాల్వ్ అవసరం పడుతుంది. అదే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ తీసుకుంటే చాలా తక్కువ సమయంలో మీరు తయారు చేసుకోవచ్చు వెహికల్ని. దాన్ని అసెంబుల్ చేయడం కూడా కొన్ని రోజుల్లో అంటే నెలల నుంచి రోజుల్లో వెళ్ళిపోతుంది. అండ్ శాస్త్రవేత్తల యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇలా చేయగలిగితే ఏమవుతుందంటే ఎక్కువ మోతాదులో మనం ఉపగ్రహాలను లాంచ్ చేయగలుగుతాం. ఎందుకంటే గ్లోబల్ వైజ్గా ఇది బిలియన్స్ ఆఫ్ డాలర్స్, ఒక ట్రిలియన్స్ అని చెప్పాలండి, $1 ట్రిలియన్ బిజినెస్ దిస్ థింగ్. అయితే మన భారతదేశం మాత్రం కేవలం చిన్న పార్ట్ మాత్రం ఇప్పటికైతే ఉంది. మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద ఒక ఫౌండర్స్ ఆఫ్ స్పేస్ ఎక్స్ కంపెనీ అక్కడ మనకి కనిపించారు. ఈవెన్ లోకేష్ గారు కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు కూడా మనకి ఇందాక స్క్రీన్ మీద కనిపించారు. అంటే ఇక్కడ చూడండి, ఈవెన్ ఎవరైతే ఎన్నో సంవత్సరాలు వారి జీవితంలో రాధాకృష్ణన్ గారు ఉన్నారు, సోమనాథ్ గారు ఉన్నారు, కిరణ్ కుమార్ గారు ఉన్నారు. సో డెఫినెట్గా వారందరి ఆశీర్వాదం కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు. సో అంటే మనకు వచ్చిన న్యూస్ అయితే శ్రీహరికోట నుంచి ప్రయోగించాల్సిన విక్రమ్-1 ప్రైవేట్ ప్రయోగానికి బ్రేక్ పడింది. చివరి నిమిషంలో స్కై రూట్ సంస్థ రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేసింది. అయితే ఎందుకు నిలిపివేయాల్సి వచ్చిందనిపై ఇంకా ప్రకటన చేయలేదు. సాంకేతిక సమస్యతోనే ప్రస్తుతం ప్రయోగాన్ని నిలిపివేస్తున్నట్లయితే మనము అప్డేట్ న్యూస్ చూస్తున్నాము. సో ఏంటి అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో దీన్ని మళ్ళీ వాయిదా వేసే అవకాశం ఉందా? మళ్ళీ ఎప్పుడు ప్రయోగించే అవకాశం ఉంది? ఎంత టైం తీసుకోవచ్చు? అదేనండి, ఐఎమ్ జస్ట్ చెకింగ్. అంటే మా మిత్రులు ఉంటారు, అంటే ఫార్మర్ రిటైర్డ్ ఇస్రో శాస్త్రవేత్తలు మాదంతా ఒక గ్రూప్ ఉంది. సో ఇందులో డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈవెన్ ఐ థింక్ లోకేష్ వాళ్ళ అబ్బాయి కూడా వచ్చినట్టున్నాడు అక్కడ ఇవాళ. సో వీ కెన్ సీ దట్. అండ్ ఇది ఇక్కడ ఇస్రో స్కై రూట్ సంబంధించి జస్ట్ గివ్ మీ సమ్ రీజన్ ఫర్ బోల్డ్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ న్యూ T02. అంటే సుమారుగా 11 నిమిషాలకి ఆటోమేటిక్ లాంచ్ సీక్వెన్స్ అనేది ఏదైతే ఉంటుందండి, ఇందాక మీకు చెప్పాను కదా, అది స్టార్ట్ చేశారు. కానీ ఎగ్జాక్ట్గా 5 నిమిషాల సమయంలో మొత్తం అన్ని సిస్టమ్స్ కూడా స్టాండ్ బైకి వెళ్ళిపోవడం జరిగింది, హోల్డ్లోకి వెళ్ళిపోయింది. అయితే కొత్త రీజన్ ఫర్ హోల్డ్ హ్యాస్ బిన్, అంటే సమస్య ఎందుకు వచ్చింది అనేది కూడా వాళ్ళు అనుకున్నారు అనేది నాకు సమాచారం ఉందండి. అంటే దాన్ని ఇంకా వివరించలేదు. కాకపోతే కొత్త టైం లైన్ మాత్రం మళ్ళీ ఇవ్వబోతా ఉన్నారు. మరి అది ఈ రోజే ఉంటుందా లేదా అనేది ఇంకా కొన్ని నిమిషాల్లో. అండ్ ఇక్కడ చూడండి, మనం చాలా యంగ్స్టర్స్ ఉన్నారు. అంటే ఇక్కడ మనం చూస్తే మనము ఇస్రో లాంటి సంస్థల్లో చాలా పెద్దవాళ్ళు మనం చూస్తూ ఉన్నాం, కానీ ఇక్కడ మొత్తం యంగ్స్టర్సే దీన్ని స్టార్ట్ చేసిన బ్యాటరీస్ అగైన్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. రాకెట్ ప్రయోగం నిలిచిపోయింది. సాంకేతిక సమస్యలతో ఆఖరి నిమిషంలో విక్రమ్ ప్రయోగం ఆగిపోయింది. విక్రమ్-1 రాకెట్ ప్రయోగాన్ని హైదరాబాద్ బెస్ట్ ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ స్కై రూట్ ఏరోస్పేస్ రూపొందించింది. ఈ మిషన్ పేరు ఆగమన్ అని పేరు పెట్టారు. ఇండియాలో ప్రైవేట్ సంస్థ నిర్మించి ప్రయోగించబోతున్న తొలి ఆర్బిటాల్ రాకెట్ ఇదే కావడం గమనార్హం. అయితే ఈ రాకెట్ సుమారు 350 కేజీల బరువున్న ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్ లోకి తీసుకెళ్లనుంది. ఈ ప్రైవేట్ రాకెట్ ను స్కై రూట్ ఏరోస్పేస్ స్వదేశీ పరిజ్ఞానంతో సిద్ధం చేసింది. సుమారు 7 అంతస్తుల భవనం ఎత్తు ఉండే ఈ రాకెట్ ను కార్బన్ కాంపోజిట్ తో తయారు చేసింది. ఇది ఉక్కు కంటే 5 రెట్లు చాలా తేలిగ్గా ఉంటుంది. ఇందులో 3D ప్రింటెడ్ లిక్విడ్ ఇంజన్లు, అత్యాధునిక ప్రొపల్షన్ సిస్టమ్స్ అమర్చారు. ఇప్పుడు ఈ ప్రయోగం ఆఖరి నిమిషంలో సాంకేతిక సమస్యతో ఆగిపోవడం అనేది కొంత షాక్ కి గురి చేస్తుందని చెప్పొచ్చు.
ఓకే విల్ కంటిన్యూ విత్ అదర్ డిస్కస్. సరే ఏం చెప్తారు సార్ ఇప్పుడు లాంచ్ కౌంట్ డౌన్ సమయంలో ఇలాంటి సమస్యలు రావడం స్పేస్ మిషన్ లో సాధారణమే అని చెప్తున్నారు మీరు. ఇప్పటివరకు ఎన్నిసార్లు జరిగింది ఇలా? అంటే ఇప్పుడు మన భారతదేశం వరకు ఇస్రో వరకు తీసుకున్నట్లయితే చాలా కొద్ది పర్యాయాలే ఇలా జరిగింది. కానీ ఇదేంటంటే ఇది ఒక మొదటి ప్రైవేట్ వెహికల్, ఆ కంపెనీకి సంబంధించిన మొదటి ఫ్లైట్ ఆర్బిటల్ మిషన్ ఇది. సో డెఫినెట్గా ఇట్లా ఉంటుంది. కానీ విశ్వవ్యాప్తంగా తీసుకున్నట్లయితే ఇది సర్వసాధారణం అండి. ఇప్పటికీ కూడా మనం తీసుకుంటే స్పేస్ ఎక్స్ కంపెనీ మనకు తెలుసు రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ చేస్తారు, అంతరిక్షం వ్యోమగాములు పంపిస్తారు. ఎన్ని చేసినా కూడా వాళ్ళు కూడా ఎన్నోసార్లు దాన్ని పోస్ట్పోన్ చేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే సిఆర్ కోర్ట్ నుంచి ఈ లాంచ్ ఈ రోజే చేస్తారా ఇప్పుడే చేస్తారా అనేది మనం చూడాలండి. అయితే ఈ లాంచ్ ఆపేయడం అనేది ఫెయిల్యూర్ గా భావించాలా, సేఫ్టీ మెషర్ గా భావించాలా, ఎలా చూడొచ్చు? అసలు నిజం చెప్పాలంటే ఇది ఒక సక్సెస్ అని చెప్పాలండి. ఇప్పుడు ఎందుకు సక్సెస్ అని చెప్పాలంటే, సరే ఇప్పుడైతే ఇది మనుషులు లేకుండా వెళ్తున్న వెహికల్, ఇది మనుషులతో కూడిన వెహికల్ అయి ఉంటే అందులో ఏదన్నా ఈ సమస్యను వాళ్ళు ముందుగా గుర్తించకపోతే వాళ్ళ వ్యోమగాములు వెళ్ళిపోయి ప్రాణాలు పోయే పరిస్థితి శక్తి సామర్థ్యం కూడా ఉంది అని చెప్పేసి ఇందులో నిరూపణ అయిందండి. దట్ ఈస్ గ్రేట్లీ అప్రిషియేటెడ్ బై ఎనీవన్ అండి. అంటే సమస్య వచ్చిన తర్వాత అయ్యో పేలిపోయిందో ఏదో అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు సక్సెస్ ఒక మాట చెప్పాలంటే అండి, లాస్ట్ 6 నెలల్లో ఎట్లాంటి మిషన్ మన దగ్గర జరగలేదు. అసలు ఒక రకమైన బాధ అనాలా ఇంకేం చెప్పాలంటే మనం శాస్త్రవేత్తలు కావి వెళ్ళిపోతా ఉన్నారు, ఏం జరుగుతుంది మన దేశంలో అనే ఒక పరిస్థితి ఉంది. సో ఈ రోజు కనుక టెక్నికల్ గ్లిచ్ ను గుర్తించడం వల్ల పెద్ద ప్రమాదాన్ని నివారించినట్టు డెఫినెట్లీ అంటే ఈ ఒక గ్లిచ్ అనేది వాళ్ళు గుర్తించడం వల్ల అసలు ఎక్కడ ఉంది. అండ్ అది ఇంకోటి విచిత్రం చూడండి, కొన్ని నిమిషాల్లోనే దాని సమస్యను కూడా వాళ్ళు తెలుసుకోగలిగారు. మేము ఒక 2 రోజుల తర్వాత చెప్తాం, 3 రోజుల తర్వాత చెప్తాం అనుకుంటా. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎంత సమయం పట్టే అవకాశం? అదేనండి, బస్ట్ వాట్ ఈస్ ద ప్రాబ్లం అనేది వాళ్ళు ఇక్కడ ఇంకా చెప్పట్లేదు. మేబీ అది ఎక్కడ సాఫ్ట్వేర్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఆర్ దెర్ కుడ్ బి మెనీ రీజన్స్. అయితే సమస్య ఏంటనే తెలియదు. అయితే ఒక విషయం ఏంటంటే, నిజంగా ఇవాళ కనుక ఫెయిల్యూర్, ఈ రోజు ఇది లాంచ్ లేకపోతే ఈ పాటికి అందరూ కూడా నమస్కారం చెప్పుకో ఎవరింటికి వారికి వెళ్ళిపోయేది పరిస్థితి ఉండేది. ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, దే ఆర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు సార్ట్ అవుట్ ది ఇష్యూ అండ్ లాంచ్ ఇవాళే. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా యాక్చువల్లీ నేను కొంతమంది సిఆర్ కోర్ట్లో ఉన్న ఒక మిత్రులను కూడా కాంటాక్ట్ చేసి ట్రై చేశానండి. బట్ దే ఆర్ నాట్ టేకింగ్ ది కాల్. సో అంటే ఏం జరుగుతుంది, వాళ్ళ ఉంటుందా లేదా అని మనము తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. సో మీరు అన్నట్టుగా ఇది సమస్యను ముందుగానే గుర్తించడం వల్ల రాజు గారు ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.